ఎప్పుడూ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్లో ఒక క్రేజ్ ఉంటుంది. అదే జానర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన సిరీస్ దాల్ దాల్. భూమి పడ్నేకర్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ వచ్చింది. దాల్ దాల్ అంటే బురదలో ఇరుక్కుపోవడం ఇలాంటి మీనింగ్. మరి ఈ దాల్ దాల్ నిజంగానే మనల్ని థ్రిల్ చేసిందా లేక కన్ఫ్యూజ్ చేసిందా, బురదలో పడేసిందా? డబ్బింగ్ అయితే బాగానే చేశారు, తెలుగు డబ్బింగ్ కూడా. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అని చెప్తాను. ఈ సిరీస్ మన టైం వర్తా కాదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్యామిలీతో మాత్రం ఈ సిరీస్ని అయితే చూడొద్దు, చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. మరి ఓవరాల్ ఈ థ్రిల్లర్ సిరీస్ చూశాక నాకైతే దాల్ దాల్ చాల్ అన్నట్టుగా ఉంది భయ్య. అంతగా ఏం లేదు భయ్య, ఇది ఒక బిలో యావరేజ్ సిరీస్ అంతే. పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు నాకు. రొటీన్ థ్రిల్లర్స్, రెగ్యులర్ థ్రిల్లర్స్ అయినా మేము చూస్తాం. కొత్తదనం మాకు ఏమీ లేకపోయినా పర్లేదంటే వాళ్ళు చూడాలి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అంత ఎక్కదు. నాకైతే అలా అనిపించింది. ముంబైలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలన్నీ ఒకే ప్యాటర్న్లో చాలా క్రూరంగా జరుగుతూ ఉంటాయి. కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొత్తగా అపాయింట్ అయిన డీసీపీ భూమి పడ్నేకర్ వస్తుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే హంతకుడు ఎవరు అనే సస్పెన్స్ మీద నడుస్తాయి. కానీ ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కిల్లర్ ఎవరు అనేది స్టార్టింగ్లోనే చూపించేస్తారు. సో ఇది ఎవరు చేశారు అనేది స్టోరీ కాదు, ఎందుకు చేశారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనే ఒక పాయింట్ మీద నడిచే ఒక సైకలాజికల్ డ్రామా. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ డీసెంట్గానే ఉన్నాయి, పర్లేదు, చూడొచ్చు అనిపించింది. తర్వాత మాత్రం రొటీన్ రొట్టెలా అనిపిస్తుంది. భూమి పడ్నేకర్ ఒక సీరియస్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్లో పెయిన్, కోపం రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా చూపించారు. చాలా ప్లస్ ఆవిడ సిరీస్కి అయితే. బట్ అందరినీ సర్ప్రైజ్ చేసేది మాత్రం విలన్ రోల్ చేసిన సమరా తిజోరీ. తన క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అవుద్ది కాబట్టి తన యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. నెగిటివ్ షేడ్స్లో భయపెట్టేశారు. సిరీస్ స్టార్టింగ్లో ఉన్న ఇంటెన్స్ మధ్యలోకి వచ్చేసరికి బాగా తగ్గిపోయింది. 7 ఎపిసోడ్స్ సాగదీసినట్లు అనిపించే. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్గా ఉంటే బాగుండేది. ఇంకా చాలా సినిమాల్లో చూసినట్టే ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్కి ఒక బ్యాడ్ పాస్ట్ ఉండడం, పర్సనల్గా డిస్టర్బ్ అయి ఉండడం అనేది చాలా రొటీన్గా, అండ్ ఆల్సో రక్తం, గోర్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. సిరీస్లో కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ముంబై సిటీని, ఆ క్రైమ్ సీన్స్ని చూపించిన విధానం, ఆ డార్క్ మోడ్ని బాగా సెట్ చేసింది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మీకు స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టమైతే రొటీన్ అయినా పర్లేదు, చూద్దామంటే ఈ సిరీస్ కొంతవరకు నచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వరకు అయితే నచ్చదు, ఎక్కదు కూడా. రేటింగ్ ఓవరాల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చేది 2.5 అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ దాల్ దాల్ సిరీస్ రివ్యూ. మీరు ఈ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.